సో దేవిక ఇందులో వెంకటేష్ దొంగ, అవును. వెంకటేష్‌దేమో దొంగ క్యారెక్టర్. శ్రీదేవి ఏంటంటే ఒక ఇన్నోసెంట్ ఒక అవునవును. నార్మల్ ఎంప్లాయ్. ఒక ఆఫీస్‌లో వర్క్ చేస్తుంటది. కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటది. ఇప్పుడు ఈ సినిమా ప్లాట్ ఏంటో మనకి బాగా తెలుసు. చాలా సార్లు చూసాము, ఎంజాయ్ చేసాం కాబట్టి. ఒక బ్యాంక్ రాబరీ అండ్ అక్కడ కొట్టేసిన మనీ మొత్తం ఒక హవాలా నోట్ కింద చేంజ్ చేయడం. ఆ నోటేమో ఫోటోస్ అంటే ఒక ఫోటో స్టూడియోస్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం. అనుకోకుండా అక్కడ ఫోటోస్ తీయించుకోవడానికి వెళ్ళిన శ్రీదేవి బ్యాగ్‌లో ఆ నోట్ ఉండిపోవడం. అది తెలుసుకున్న విలన్ గ్యాంగ్ మొత్తం శ్రీదేవి వెనక పడటం. ఇదంతా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీలో వెళ్ళిపోతుంటే దొంగలాంటి ఐ మీన్ దొంగ కదా వెంకటేష్. వెంకటేష్ వచ్చి శ్రీదేవిని సేవ్ చేయడం. యెస్. అసలు చాలా డిఫరెంట్. కంప్లీట్‌గా ఎలా అంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పొచ్చనమాట. అంత బ్యూటిఫుల్ దీంట్లో శ్రీదేవి చేసే ప్రతి సీన్ కామెడీ కూడా ఇప్పటికి అవును. కూడా మనం ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేదంటే ఒకప్పుడు టిక్‌టాక్‌లో కానీ చాలా మంది అవి రీల్స్ చేసేవాళ్ళు. శ్రీదేవి అవునవును. డైలాగ్స్ మొత్తం యెస్. కూడా. సో, ఇందులో కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్‌గా చెప్పాలి అంటే శ్రీదేవి గారిలో ఎంత కామెడీ సెన్స్ కానీ ఎంత ఈ యాంగిల్‌లో పెర్ఫార్మన్స్ బయటికి తీయడం అనేది నాకు తెలిసి మేబీ ఫస్ట్ టైమ్ ఇంత ఎక్కువ చేయించారేమో కామెడీ. మేబీ కొన్ని కొన్ని సినిమాల్లో ఆవిడ చేసుండొచ్చు. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా స్పెషల్‌గా చేశారనమాట. అది కొన్ని గోతులు పడిపోయినప్పుడు బయటకొచ్చినప్పుడు కానీ, అండ్ అలాగే ఆ మాసిపోయిన బట్టలతో షాపింగ్ మాల్‌లోకి హ్మ్. ఎళ్తున్నప్పుడు కానీ,